నెక్స్ట్ మనం ఇప్పుడు థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్దాము. మనకు యూజర్ స్టఫే, బట్ ఏంటంటే వీటన్నింటిని కూడా క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేస్తారు. ఇంకేంటంటే కొందరు డొనేట్ చేస్తారు, వాటిని వీళ్ళు క్లీన్ చేసేసి హోమ్లెస్ వాళ్ళకి అలా ఇచ్చేస్తారనమాట. సో థ్రిఫ్ట్ స్టోర్ అంటే ఏంటి? చూసినట్లయితే మనకు ఇదంతా కూడా అసలు కొత్త. నెక్స్ట్ మనం ఇప్పుడు థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్దాము. సో అక్కడ ఏముంటాయంటే ఎక్కువగా సెకండ్ హ్యాండ్ యూజ్డ్ స్టఫ్ అనమాట. తక్కువ రేట్లో అంటే యూజ్ చేసినవి ఎక్కువగా పెడతారనమాట అక్కడ, అంటే సెకండ్ హ్యాండ్ లాగా. బట్ ఒకసారి అవి కూడా చూసుకొని వద్దాము, మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనం థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్ళే దారిలో ఉన్నాము. సో ఇది థ్రిఫ్ట్ స్టోర్. ఇక్కడ మీరు ఎంట్రన్స్ని చూడొచ్చు. మనం స్టోర్కి రైట్ సైడ్లో చూసినట్లయితే అదంతా కూడా పికప్ ఏరియా. ఇక్కడ హెవీ ఐటమ్స్ని కొన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ట్రక్స్లో వాటిని పిక్ చేసుకుంటారు. ఇక్కడ టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. 100 కంటే ఎక్కువగా ఉంటే అలౌ చేయట్లేదు, తక్కువగా ఉంటే అలౌ చేస్తున్నారు. ఇట్స్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకు క్లాత్ సెక్షన్ కనిపిస్తుంది. సో ఈ లైన్ అంతా వచ్చేసి మెన్స్ షర్ట్స్ అన్నమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకు యూజర్ స్టఫే, బట్ ఏంటంటే వీటన్నింటిని కూడా క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేస్తారు. ఇంకేంటంటే కొందరు డొనేట్ చేస్తారు, వాటిని వీళ్ళు క్లీన్ చేసేసి హోమ్లెస్ వాళ్ళకి అలా ఇచ్చేస్తారనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ అసలు ఎంత బాగా కలెక్షన్స్ ఉంటాయో చూడండి. అసలు ఎవరు కూడా ఇవి యూజర్ స్టఫ్ అంటే అసలు ఎవరు నమ్మరేమో, అంత క్లీన్గా ఉంటుంది. ఈవెన్ షూస్ కూడా. సో ఇలా ఉంటుంది. సో ఈ క్లాత్ సెక్షన్ నుండి ఇక ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు బుక్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా కూడా చిల్డ్రన్కి సంబంధించినారు అండ్ హెల్త్కి సంబంధించినవి. ఆల్మోస్ట్ బుక్స్ అన్నీ అయిపోయినట్లున్నవి. ఇక్కడ బుక్స్ని కేటగిరీ వైజ్ పెట్టి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. బై ది వే అవి కూడా యూజ్ చేసిన బుక్సే. సో థ్రిఫ్ట్ స్టోర్ అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా యూజర్ స్టఫ్ అనమాట. సో యూజర్ స్టఫ్ అంటే ఇప్పుడు కొత్త ప్లేసెస్కి ఎవరైనా వెళ్ళినా, వేరే ప్లేసెస్కి మూవ్ అయినా కూడా అలాంటి టైంలో కొన్ని ఓల్డ్వి బెడ్స్ కానీ బ్లాంకెట్స్ కానీ టేబుల్స్ అలాంటివి ఉంటాయి కదా. సో వాటిని ఇక్కడ తక్కువ కాస్ట్లో ఇక్కడ అమ్మేస్తారు. సో ఇంకేంటి అంటే కొందరు డొనేట్ కూడా చేస్తారనమాట. ఆ డొనేట్ చేసిన వాటిని కూడా వీళ్ళు క్లీన్ చేసి హోమ్లెస్ వాళ్ళకి ఇస్తారు. వాట్ ఐ డోంట్ నో. హే హాయ్. అలా సో ఇదంతా కూడా ఏంటి అంటే నార్మల్గా యూజ్ చేసిందనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు, అన్నీ కూడా యూజర్ స్టఫ్ టోటల్ అన్నీ. ఇది చూడండి, బెడ్ వచ్చేసి ఎంత బాగుందో. ఈ బెడ్కి కాస్ట్ 349.99 cents. సో ఇదంతా కూడా ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయి ఏంటి అనేది. మనం స్టార్టింగ్ నుండి వెళ్దాము. ఒక లైన్లో వెళ్ళినట్లయితే ఎంత బాగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. సో ఇలా అంతా కూడా వీళ్ళు సెట్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఫర్నిచర్ సెక్షన్. ఇది చెస్టర్ డ్రాయర్. ఎంత బాగుందో చూడండి. చూడడానికి చాలా కొత్తదానిలా కనిపిస్తుంది కదా. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $50. $14 మాత్రమే. జస్ట్ $59 మాత్రమే.
ఇక్కడ అన్ని సోఫాలు కనిపిస్తున్నాయి, అవి కూడా చూసేద్దాం. దీని రేట్ వచ్చేసి $120. సో ఇలా చిన్న చిన్న మిర్రర్ నుండి కూడా ఈ దీనికి వచ్చేసి $9.99. సో ఇలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి చిన్నపిల్లల కమోడ్ దగ్గర నుండి కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇలా బాక్సెస్ కానీ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి ఇది కూడా ఇలా ఇక్కడ సెకండ్ హ్యాండ్ లాగా పెట్టేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మంచి క్వాలిటీ ఫర్నిచర్ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏదైనా వస్తువు నచ్చి ఇది రేపు తీసుకుందాంలే అని అనుకున్నట్లయితే అసలు డెఫినెట్గా అది రేపటి వరకు ఉండదు. ఎవరో ఒకరు వచ్చి కొనుక్కొని వెళ్తారు, అలా ఉంటుంది ఇక్కడ. ఈ హెవీ ఫర్నిచర్ని వాళ్ళు స్టోర్ ముందుకు తీసుకెళ్తారు. సో అక్కడ నుండి మనం ట్రక్లో తీసుకొని వెళ్ళచ్చు. సో ఇలా ప్యాక్ చేసేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఏంటంటే క్లీన్ చేసేసి కొందరికి ఇచ్చేస్తారు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఏంటంటే కొందరు ఏంటంటే వీళ్ళకి డొనేట్ చేసేస్తారు. అంటే బ్లాంకెట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా ఇట్లాంటి సోఫా సెట్స్ కానీ ఇలాంటివి డొనేట్ చేసేస్తారు. ఆ డొనేట్ చేసిన వాటిని వీళ్ళు కొంచెం క్లీన్ చేసేసి ఇంకా హోమ్లెస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఫర్నిచర్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటారు. అంటే సెకండ్ హ్యాండ్ అయినా కూడా ఎంత బాగుంటాయో మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా. చాలా అసలు నాకు తెలిసి ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ. సో అసలు నాకైతే ఎంత బాగా నచ్చాయో ఇవన్నీ కూడా. ఎంత బాగున్నా కూడా మనకు చీప్గా వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఈ సెట్కి వచ్చేసి $199. సో ఇలా క్లీన్ చేసేసి పెట్టేస్తారు అంతే. సో ఇలా మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకు కింగ్ సైజ్ బెడ్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఫుల్ కవర్ చేసి ఉన్నవి. కప్స్ కానీ కప్స్ ప్లేట్స్ ఈ సెట్స్ చూడండి. ఈ సెట్కి వచ్చేసి ఈ టోటల్ సెట్ వచ్చేసి $4.99. సో అలా హై హౌస్ వేర్స్ ఎంత బాగుందో. సో ఏదైనా కావచ్చు అసలు. అంటే ఇంట్లో వెళ్ళేటప్పుడు కానీ అలా ఏది మిగిలిపోతే అది ఇక్కడ డొనేట్ చేసేస్తారు. సో డొనేట్ చేసిన వాటిని వీళ్ళు ఇంత ఫ్రెష్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చిన్న షూ కప్స్ కానీ డాల్స్ అన్నీ కూడా. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈజీగా తక్కువ కాస్ట్లో తీసుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ. పిల్లోస్ చూడండి చాలా కుప్పలుగా పెట్టేస్తారు. ఇదంతా కూడా ఇది యూజ్డ్ ఐటమ్స్. చూడండి ఈ పిల్లో ఎంత బాగుందో చూడండి. వావ్, దీని కాస్ట్ వచ్చేసి 99 cents. వాల్మార్ట్లో $5 to $10 మధ్య ఉంటుంది. ఉలెన్ కూడా పెట్టారు చూడు ఎంత బాగుందో. బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా. చూడండి అసలు అన్నీ కూడా చిన్న పిల్లలకు సంబంధించిన వాటిని కానీ అసలు చిన్న చిన్న డాల్స్ అయినా కానీ వీటన్నింటినీ క్లీన్ చేసి పెట్టేస్తారు. అండ్ అవసరం ఉన్న వాళ్ళకి ఇవి చాలా చీప్గా అమ్ముతారు. సో డాల్స్
అసలు ఎంత బాగున్నాయి, నాకైతే అసలు చాలా నచ్చినవి కొన్ని కప్స్ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేశారు ఎవరు, ఎంత బాగుందో. ఇదంతా కూడా సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్. చాలా కూర్చోవడానికి కూడా అసలు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఎంత అసలు చాలా కంఫర్ట్గా, చాలా క్లీన్గా కూడా చేసి పెట్టారు వీటన్నింటిని కూడా. అసలు నాకైతే తెలిసి చాలా అసలు తక్కువ కాస్ట్లో వస్తాయి. ఇదంతా కూడా మీకు కాస్ట్ చూపిస్తాను. ఒకదానికి వచ్చేసి $14.99 అనమాట. సో ఫర్నిచర్ చైర్ ఈచ్ ఈ ఒక్కదానికి మాత్రమే $14.99. సో మనకి ఇవన్నీ కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో. $199.99. సో ఇలా అన్నీ కూడా ఇలా ఉంటాయి. చూడండి అసలు ఇది ఎంత కొత్తగా ఉందో, అసలు ఎంత బాగుంది. దీన్ని అసలు నార్మల్గా ఓల్డ్ అంటే అసలు ఎవరు నమ్మరేమో, అంత బాగా క్లీన్గా చేసి పెట్టారు. హే సో దీని కాస్ట్ వచ్చేసి $99, అంటే 99 cents, అంటే $100 అనమాట. కొంచెం యూజ్ చేసినట్లుంటుంది, బట్ బాగుంది. చూడండి ఎంత పెద్దదో ఇది అసలు. సో ఈ డెస్క్లో వచ్చేసి నార్మల్గా ఆఫీస్ దగ్గర అలాంటి ప్లేసెస్లో ఫ్రంట్ డెస్క్కి యూజ్ చేస్తారు. హే ఇది బాగుంది చూడండి, వావ్ కదా. సో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఏంటంటే ఇలా పక్కన పెట్టేసుకొని వెళ్తారు. అక్కడ పెట్టేసిన వాటిని ఏంటంటే స్టోర్ వాళ్ళే మనకు పంపిస్తారనమాట. చూడండి ఇది ఎంత కొత్త ఫర్నిచర్ లాగా కనిపిస్తుందో. అసలు వాడినట్లు అనిపిస్తలేదు కదా దాన్ని చూస్తే. ఇటు సైడ్ వస్తే కిచెన్ వేర్ కనిపిస్తుంది. యా ఇది మొత్తం కూడా ఇలా ఫ్రేమ్స్ వచ్చేసి కూడా వీటిని కూడా ఇక్కడ పెట్టేస్తారు. సో ఇలా సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకుంటారనమాట. ఇవన్నీ కూడా గ్లాస్కి సంబంధించినవి మాత్రం ఈ ప్లేస్లో ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టారు. ఇదంతా కూడా గ్లాస్, ఎందుకంటే కింద పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి $1.99. ఇది ఎవరైనా అసలు నమ్ముతారా? యూజ్డ్ అంటే ఎంత బాగుందో చూడండి. అసలు
ఇది ఎంత పెద్దగా కూడా ఉంది, అసలు ఎంత బాగుందో. దీనికి వచ్చి కాస్ట్ సో ఇక్కడ వాషింగ్ మిషన్స్, ప్రింటర్స్, ఇంకా అలానే టీవీలు, ఇంకా చూడొచ్చు మీరు ఇక్కడ స్టవ్ అన్నమాట. ఇది వాషింగ్ మిషన్ వచ్చేసి అమెరికన్ టైప్స్ కూడా ఉన్నాయి ఇందులో వాటర్. మాస్టర్ క్లీన్ కింగ్ హౌస్ $400. 400. ఇది కూడా 400. కింగ్ బెడ్, ఇట్స్ ఏ కింగ్ బెడ్. ఇదంతా కూడా యూజర్ స్టఫ్, మొత్తం కూడా యూజర్ స్టఫ్. బట్ వీళ్ళు క్లీన్ చేసి ఇలా పెట్టేస్తారు. అసలు చూడండి, అసలు చూసినట్లయితే మనకు ఇదంతా కూడా అసలు కొత్తగానే అనిపిస్తుంది. చాలా క్లీన్గా, చాలా బాగా. సో అలా మన థ్రిఫ్ట్ స్టోర్ కూడా కంప్లీట్ అయింది, అలానే డాలర్ ట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్దాం. మేము 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. బట్ మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది ఎండ. ఇది 7 అవుతుంది ఇప్పుడు, బట్ 7లా లేనే లేదు అసలు. ఎండ అనేది ఉంటూనే ఉంటుంది. ఒక 9 వరకు కూడా ఎండ ఇలా ఉంటుంది. సూర్యుడు అసలు పోవట్లేదు. 8-9 వరకు కూడా మాతోనే ఉండిపోతున్నాడు. నేనంటే ఇష్టం సూర్యునికి, మా ఆయన అంటే కూడా ఇష్టం. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం ఇంటికి ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడాన్ని మాత్రం మా ఛానల్ని మర్చిపోకండి.